మేము అట్లా సేవ్ చేసిన వాటితోనే నేను లోన్స్ క్లియర్ చేసినాను. ఎప్పుడైనా సరే నీ శాలరీ పెరిగినప్పుడు నీ ఖర్చుల్ని నీ కోరికల్ని పెంచుకోకు. సో లోన్స్ క్లియర్ చేసినా కూడా స్ట్రాటజీ నేను ఏం వాడినాను అంటే లైక్ యూ టెన్ టు అప్గ్రేడ్ యువర్ లైఫ్. ఆబ్వియస్లీ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేయడం ఆర్ ఈఎంఐస్ పెట్టుకోవడం, ఇదంతా ఒక విషియస్ సైకిల్. ఇది డేంజరస్ ఫైనాన్షియల్ ట్రాప్. హలో, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. సో ఇన్ కేస్ ఇఫ్ మీరు ఈ ఛానల్కి కొత్తగా వస్తున్నారంటే లైక్ లాస్ట్ వీడియో చూడండి. దాంట్లో నేను ఆన్ సైట్కి ఎట్లా వచ్చినాను, దుబాయ్కి ఎట్లా వచ్చినాను, నా లోన్స్ ఏంటి, పరిస్థితి ఏంటి అని డీటెయిల్గా చెప్పినాను. అండ్ ఆల్సో లోన్స్ ఎట్లా క్లియర్ చేస్తానని చెప్పాను కదా. సో ఈ వీడియోలో లైక్ స్టెప్ బై స్టెప్ చెప్తాను లోన్స్ ఎట్లా క్లియర్ చేసినాను ఏంటి అని. చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో యూఎస్ వెళ్ళాలి, యూకే వెళ్ళాలి, అబ్రాడ్ వెళ్ళాలి అనేది ఒకటి ఉంటుంది, లైక్ అల్టిమేట్ గోల్లా పెట్టుకుంటారు. ఎందుకంటే బాగా సంపాదించవచ్చు, కష్టాలు పోతాయి, అక్కడ ఉన్న లైఫ్ స్టైల్ వేరు, లగ్జరీస్ ఉంటాయి అని. సో నేను కూడా అంతే, నేను కూడా అనుకున్నాను దుబాయ్ ఆపర్చునిటీ రాగానే ఇంకా శాలరీ పెరిగింది, ఎట్లయినా లోన్స్ క్లియర్ చేయవచ్చు అని అనుకున్నాను. కానీ టు మై సర్ప్రైజ్ అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా లోన్స్ తీసుకొని బాధపడుతున్న వాళ్ళని చూసినాను. వాళ్ళని అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు చేసిన మిస్టేక్స్ నేను చేయొద్దని డిసైడ్ అయినాను అనమాట. సో బేసిక్గా వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే, ఎప్పుడైతే అబ్రాడ్ వెళ్తామో లైక్ యూ సీ డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్, డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ కల్చర్స్. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మన లైఫ్ స్టైల్ అనేది మార్చుకుందాం అనుకుంటాము. వీ టెన్ టు బై న్యూ థింగ్స్ లైక్ బ్రాండెడ్ క్లోత్స్ కొనడం, బ్రాండెడ్ లైక్ షేడ్స్ కానీ ఆర్ యూనో లైక్ కొత్త కొత్త కార్లు కొనడం. సో మనకి వెంటనే కొనేస్తూ ఉంటారు అనమాట. సో అట్లా కొన్నప్పుడు ఆబ్వియస్లీ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేయడం ఆర్ ఈఎంఐస్ పెట్టుకోవడం, లైక్ యూ టెన్ టు అప్గ్రేడ్ యువర్ లైఫ్. దీన్నే మనము లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటాము. సో అబ్రాడ్ అనే కాదు, మనం ఇండియాలో ఉంటూ కూడా మనం లోన్స్ క్లియర్ ఎందుకు కావు, మన సేవింగ్స్ ఎందుకు కావో ఈ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ ద్వారా మనము లైక్ తెలుసుకోవచ్చు. సో సింపుల్గా చెప్పాలి అంటే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటే, సో లెట్స్ సే ఇమాజిన్ నీ శాలరీ ఒక 80,000 అనుకో, ట్యాక్సెస్ అవన్నీ పక్కన పెడితే నీకు ఇన్ హ్యాండ్ లైక్ నీ బ్యాంక్లోకి 80,000 పడుతున్నాయి అనుకో. ఎండ్ ఆఫ్ ది మంత్ వచ్చేసరికి నీకు అన్ని ఖర్చులు అయిపోతున్నాయి అనమాట. 80,000 అన్ని ఖర్చు అయిపోతున్నాయి, లైక్ ఫుడ్, రెంట్ అన్నీ కూడా కలుపుకొని, ఈఎంఐస్, ఎవ్రీథింగ్. 6 months తర్వాత ఫర్ సపోజ్ లైక్ లెట్స్ సే నీ వర్క్ నచ్చో ఆర్ నువ్వు జాబ్ చేంజ్ అయిన తర్వాత నీకు 20,000 ఎక్స్ట్రా వచ్చినాయి. నవ్వు నీ శాలరీ వచ్చి 1 lakh, 20,000 ఎక్స్ట్రా వస్తున్నాయి కదా. ఓ 2-3 months నీకు బాగానే అనిపిస్తుంది, ఓ 20,000 ఎక్స్ట్రా వస్తున్నాయి అని చెప్పి ఆ బ్యాంక్లో నీకు ఫ్రీ మనీ అనేది నీకు కనిపిస్తుంది అనమాట. ఒకటేసారి నీకు అమౌంట్ లైక్ 80,000 ఖర్చు అయిపోయినాక ఎక్స్ట్రా మనీ ఏదైతే కనిపిస్తుందో ఆబ్వియస్లీ యూ టెన్ టు లైక్ స్పెండ్ మోర్, లైక్ ఇంకా కొత్త రెస్టారెంట్స్కి వెళ్ళడం, ఇంకా లైక్ లగ్జరీస్ అలవాటు పడిపోయి కొత్త ఫోన్స్ కొనాలి అని చెప్పి ఈఎంఐస్ పెట్టుకోవడం, ఇట్లాంటివి అవుతాయి అనమాట. సో ముందు 80,000 అయ్యే ఖర్చులు నీకు 1 lakh వస్తున్నాయి కాబట్టి 1 lakh మళ్ళీ స్పెండ్ చేస్తూ ఉంటావు. లైక్ నౌ యువర్ మంత్లీ స్పెండింగ్స్ ఆర్ లైక్ అబౌట్ 1 lakh. ఇలా గడుస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఫర్ సపోజ్ లెట్స్ సే నీకు జాబ్ పోయింది, జాబ్ పోవడం ఎందుకులే కానీ ఇన్ని రోజులు 1 lakh వస్తుంది కదా, ఫర్ సమ్ రీజన్ లైక్ 80,000 అయింది మళ్ళీ నీకు. ఈ కేసులో ఏమవుతుందంటే నీ ఖర్చులు 1 lakh అయిపోయినాయి ఆల్రెడీ. నువ్వు మళ్ళీ 80,000 ఇన్కమ్ వచ్చేసరికి నీ ఖర్చులను ఆబ్వియస్ తగ్గించుకోలేవు, ఎందుకంటే నీకు ఈఎంఐస్ ఉన్నాయి, నీ ఫుడ్ అన్నీ ఉన్నాయి అనమాట, రెంట్ ఇవన్నీ. ఇంకా 20,000 నీ డెఫిసిట్ ఉంటుంది. సో ఆ డెఫిసిట్ని కవర్ చేయడానికి మళ్ళీ నువ్వు యూ స్టార్ట్ యూజింగ్ క్రెడిట్ కార్డ్స్. ఇదంతా ఒక విషియస్ సైకిల్. ఇది డేంజరస్ ఫైనాన్షియల్ ట్రాప్. చాలా మందికి తెలియకుండా పడతారు. దీన్నే మనం లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటాము. ఏంటి అంటే నువ్వు నీ లైఫ్ స్టైల్ని తొందరగా అప్గ్రేడ్ చేసుకుంటాం అనమాట. సపోజ్ ఒక్కసారి నీకు హైక్ వచ్చిందా, కొత్త జాబ్ వచ్చిందా, వెంటనే నా లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేసేసుకోవాలి, ఇంట్లోకి కొత్త ఐటమ్స్ తెచ్చుకోవాలి, కార్ కొనాలి, తొందరగా అనమాట. ఈ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్లో పడొద్దు అంటే సింపుల్గా ఏం చేయాలి అంటే, ఒక 2 years ముందు ఓర్ ఒక 1 year ముందు నీ ఇన్కమ్ ఎంత, అప్పుడు నువ్వు ఆ ఇన్కమ్కి నీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, అదే లైఫ్ స్టైల్ నీ ఇన్కమ్ పెరిగిన తర్వాత కూడా నువ్వు లైక్ యూ స్టార్ట్ టు లివ్. సో నేను దుబాయ్ వెళ్ళిన తర్వాత నేను ఏం చేసినానంటే, ఐ యూస్ టు బీ లైక్ హౌ ఐ వాజ్ ఇన్ హైదరాబాద్లో ఎట్లా ఉంటుండేనో అట్లనే ఉన్నా అక్కడ కూడా. నా లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేసుకోలేదు. నాకు ఇంకా గుర్తుంది, నేను మిడిల్ ఈస్ట్లో ఉన్నన్ని రోజులు లైక్ 3 to 4 years హైదరాబాద్లో కొన్న నేను Realme 2 Pro ఏదైతే ఉందో ఫోన్ అదే వాడినాను. అక్కడ చీప్గా దొరుకుతుందని చెప్పి ఐఫోన్ కొనలేదు,
ఏ ఫోన్ కూడా అప్గ్రేడ్ చేసుకోలేదు. అండ్ థ్యాంక్స్ టు మై వైఫ్, ఎన్ని కొనాలి ఎన్ని చేయాలి అని ఆశ ఉన్నా కానీ షీ నెవర్ ఫోర్స్డ్ మీ. వి వేరే టీమ్ యాక్చువల్లీ. సో మేము టీమ్లా వర్క్ చేసుకున్నాం. మేము చాలా మటుకు మేము సేవింగ్సే చేసినాము. వెళ్తుండే మాల్స్కి వెళ్తుండే, అక్కడెక్కడ వెళ్తుండే, కానీ విండో షాపింగ్ లానే చేస్తుండే. సో ఎక్కువ ఎక్స్పెన్సివ్ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి అది కొనాలి ఇది కొనాలి బంగారం కొనాలి అట్లాంటివి ఏం లేకుండే. సో వి వేరే టీమ్, లైక్ వి వర్క్ టుగెదర్ యాజ్ ఎ టీమ్. అట్లా మేము చాలా వరకు మేము సేవ్ చేసినాం అనమాట. ఎప్పుడైనా కానీ మన ఖర్చుల్ని కానీ మన ఆ కోరికలు కానీ చాలా తగ్గించుకోవాలి. సో శాలరీ పెరిగినప్పుడు కంపల్సరీగా మీరు ఇన్వెస్ట్ అనే చేయాలి, ఆ సేవింగ్స్ అనే చేయాలి. అంతేగాని లైఫ్ స్టైల్ మాత్రం అప్గ్రేడ్ చేసుకోవద్దు. మేము అట్లా సేవ్ చేసిన వాటితోనే నేను లోన్స్ క్లియర్ చేసినాను. సో లోన్స్ క్లియర్ చేసినా కూడా స్ట్రాటజీ నేను ఏం వాడినాను అంటే, లైక్ ఐ లిస్టెడ్ డౌన్ ఆల్ మై లోన్స్. అది చెప్పాను కదా, అన్ని లోన్స్ ఉండే, క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్స్ ఇవన్నీ. సో ఆ లిస్ట్ చేసిన తర్వాత ఏ లోన్కి ఎంత పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ కడుతున్నానో లైక్ లిస్ట్ చేసుకున్నాను అనమాట. సో క్రెడిట్ కార్డ్ లోన్స్ ఆబ్వియస్లీ ఎక్కువనే ఉంటాయి, అబౌట్ 30+36% అట్లా. అండ్ పర్సనల్ లోన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్ని క్రెడిట్ కార్డ్స్ నేను వెంటనే క్లియర్ చేసినాను. క్రెడిట్ కార్డ్స్ అయిపోయిన తర్వాత ఐ కేమ్ టు పర్సనల్ లోన్, దాని తర్వాత కార్ లోన్, అండ్ చాలా రోజుల తర్వాత హోమ్ లోన్. హోమ్ లోన్ టోటల్గా క్లియర్ చేయలేదు. అది ఎందుకంటే టూ టైప్స్ ఉంటాయి మనకి, బ్యాడ్ డెబిట్, గుడ్ డెబిట్ అని. సో హోమ్ లోన్ అనేది మనకు యాక్చువల్గా గుడ్ డెట్ అనమాట. ఎందుకంటే లైక్ తక్కువ ఇంట్రెస్ట్ అండ్ మనకి బెనిఫిట్స్ కూడా ఉండే అప్పుడు. ఇప్పుడు అయితే న్యూ రెజ్యూమ్ వచ్చిన తర్వాత బెనిఫిట్స్ అట్లాంటివి ఏం లేవు. సో బట్ స్టిల్ హోమ్ లోన్ అనేది మనకి తక్కువ ఇంట్రెస్ట్ రేట్ అండ్ ఇట్స్ అ గుడ్ డెట్ యాక్చువల్లీ. అండ్ సో ఇట్లా నేను హై ఇంట్రెస్ట్ రేట్గా మెల్లిమెల్లిగా నేను లోన్స్ అనేవి క్లియర్ చేసినాను. బ్రదర్, ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే నీ శాలరీ పెరిగినప్పుడు నీ ఖర్చుల్ని, నీ కోరికల్ని పెంచుకోకు. ఏదైనా పెంచుకునేది ఉంటే ఎస్ఐపీలు పెంచుకోండి. ఎస్ఐపీలో ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. మన అవసరాలకి అప్పు చేయడం తప్పు కాదు. కానీ నీ శాలరీ పెరిగినప్పుడు కొత్త కోరికలు కనడం కంటే పాత అప్పులు తీర్చడం బెటర్. సో ఫస్ట్ నీ పాత అప్పులు తీర్చేసాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో నా ఫస్ట్ శాలరీతోని నేను చేసిన మిస్టేక్స్ ఏంటో చెప్తాను. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇట్లాంటి రియల్ టాక్స్ కోసం లైక్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.